నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 7, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుక్ల విధియ తిథి జూలై 7 ఆదివారం తెల్లవారితే 3:57 అండి. జూలై 8 సోమవారం తెల్లవారితే 4:25 వరకు విధియ తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా విధియ తిథి అనేది ఉంటుంది. తదుపరి ఆషాఢ శుక్ల తదియ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం జూలై 7 ఆదివారం పూర్తిగా ఉందండి. తదుపరి అంటే సోమవారం కూడా పుష్యమి నక్షత్రం ఉంది. ఈరోజు రాశి కర్కాటక రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం హర్షణ రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 2:12 వరకు ఉంటుంది. తదుపరి వజ్ర కరణం బాలవ సాయంత్రం 4:40 వరకు. తదుపరి కౌలవ రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 5:01 వరకు. తదుపరి తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం మధ్యాహ్నం 1:29 నుండి మధ్యాహ్నం 3:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి సాయంత్రం 5:42 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 3:54 నుండి సాయంత్రం 5:38 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:15 నుండి తెల్లవారితే 5:03 వరకు. అమృత గడియలు రాత్రి 11:18 నుండి రాత్రి 12:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, శివుని స్వేదాన్ని స్వీకరించి పుత్రునికి జన్మనిచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. నారదుని వీణ పేరు ఏమిటి? దీనికి జవాబు మహతి అండి. కరెక్ట్గా జవాబు అయితే చేశారు చాలామంది. మరి ఇదే ప్రశ్నను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ కూడా సమాధానం అయితే చెప్పండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, శుక్రమూఢమ త్యాగం సాయంత్రం 5:18 కండి. మరియు ఈరోజు చంద్రోదయం కూడా. అదేవిధంగా ఈరోజు పూరి జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభం కూడా ఈరోజు అవుతుందండి. ఈ రోజు నుండి మనం 9 రోజులు కూడా స్వామివారిని ఏదైనా అవతారంలో మనం దర్శించుకోవచ్చండి. తప్పకుండా అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ పూరి వెళ్ళే కాకుండా దగ్గరలో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అదేవిధంగా ఈరోజు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం కూడా అండి. మరియు మహేంద్ర సింగ్ ధోని గారి పుట్టినరోజు కూడా ఈరోజు. మరి ధోని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. మీకు ఎవరికైనా ధోని గారి ఇష్టమైన క్రికెటర్ అయ్యి ఉంటే మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసి విషెస్ చెప్పండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.